అక్కడికి లోపల గోల్డ్ పని చేస్తారు అట్లాంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మోదీ గారు ఏం చేసిండు వీళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు. కుమ్మరోళ్ళు ఉన్నారు మీ సేవా సెంటర్ ఉంటాయి అక్కడికి పోయి చెప్తే వాళ్ళే అప్లై చేస్తారు. అక్కడ పోయి చెప్పాలి మా ఆధార్ కార్డు. ఈరోజు సారంగపూర్ మండలం అట్పల్లి, పెంబట్ల, లక్ష్మీదేవిపల్లి, ధర్మనాయక్ తండాల్లో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గారికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వారికి అవగాహన చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి, కరోనా సమయంలో వచ్చినటువంటి వ్యాక్సిన్లు కానివ్వండి, మరి ఇంకా 5 సంవత్సరాలు కూడా రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం ముద్రా రుణాలు కానివ్వండి, 10 లక్షల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఉండే లోన్స్ ఇప్పుడు వారు ఇవన్నీ 20 లక్షల వరకు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహిళల కోసం వచ్చేటటువంటి మిగతా లోన్లు కానివ్వండి, పిఎం స్వానిధి లోన్లు కానివ్వండి, వీధి వ్యాపారస్తుల లోన్లు కానివ్వండి, గొర్రెల పెంపకానికైనా, కోళ్ళ పెంపకానికైనా, అదేవిధంగా డైరీ ఫార్మ్స్ కోసమైనా సబ్సిడీ రుణాలు, మరే ఇతర వ్యాపారాలు చేసుకున్నటువంటి సబ్సిడీ రుణాలు కానివ్వండి, పిఎం విశ్వకర్మ రుణాలు కానివ్వండి, ఇవన్నిటి గురించి కూడా క్షుణ్ణంగా వారికి అవగాహన చేయడం జరిగింది. మరి మహిళల కోసం కూడా వారు సంకల్ప పత్రం పేరిట రిలీజ్ చేశారు మొన్ననే ఎలక్షన్ మేనిఫెస్టోని. మరి అందులో మహిళల కోసం సపరేట్గా ముద్రా రుణాలని అమౌంట్ పెంచడంతో పాటుగా వారి ఆరోగ్య భద్రత అంటే వారి ఆరోగ్యం గురించి మహిళలు ఎక్కువగా అనీమియాతోని, కీళ్ళ నొప్పితోని, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్తో ఎక్కువగా వాటికి గురవుతూ ఉంటారు. మరి అవి లేకుండా వాటి వ్యాప్తిని తగ్గించడం కోసం, వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కేంద్రాలను విస్తరించడం కోసం వారు కృషి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీడీ కార్మికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది మన జగిత్యాల నియోజకవర్గ పరిధిలో. మరి ధర్మపురి అరవింద్ అన్న గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, వారు గెలిచిన తర్వాత పెన్షన్స్తో పాటుగా బీడీ పిఎఫ్ ఆఫీస్ కూడా
నిజామాబాద్లో ఉంది, మనకి ఇక్కడ కూడా ఎక్కడ అవైలబుల్గా లేదు. జగిత్యాల హెడ్ క్వార్టర్లో దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం సపరేట్గా హాస్పిటల్ కూడా పెట్టిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా వారి పక్షాన అదే తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతుల కోసం కిసాన్ సమ్మాన్ యోజన నరేంద్ర మోదీ గారు ఇస్తూ ఉన్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసి, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి, కుట్రలు చేసి పంట బీమా ఇక్కడ అమలు అవ్వకుండా చేసిండ్రు. అది మాత్రమే కాదు, ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మితో పాటు అది లేదు. 500 బోనస్ అన్నారు వారికి, కానీ 500 బోనస్ కాదు కదా, సరిగా కొనే పరిస్థితి కూడా లేదు. ఎక్కడ కటింగ్లు లేకుండా కొంటామన్నారు, అది కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ కటింగ్లు కూడా అవుతున్నాయి. అంటే టైంకి కూడా కొనక వర్షాలు, అకాల వర్షాలు పడితే అది కూడా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులే చెప్పడం జరిగింది మాతో ఈ విషయం. అదేవిధంగా బీడీ కార్మికులకు గెలవగానే వెంటనే 4000 పెన్షన్ అన్నారు, అది లేదు. వృద్ధాప్య పెన్షన్లు అసలు వాటి జోలి కూడా లేదు. ఇట్లాంటి చాలా విషయాలు కూడా వాళ్ళు మర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహిళల కోసం నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇస్తున్నారు అక్కయ్య? అసలు వాటి ఊసే లేదు. మరి నిజంగా నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు అంకుల్, జీవన్ రెడ్డి అంకుల్, మీరు దీనికి సమాధానం చెప్పాలి. గెలిచిన వెంటనే ఇవన్నీ కూడా అమలు చేస్తా అన్నారు. 6 గ్యారంటీలు అన్నారు, అసలు గ్యారంటీ కథనే లేదు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఏ పథకాలు రాని పరిస్థితి. మీరు చెప్పిన 6 గ్యారంటీలు అమలు కాని పరిస్థితి. మీరు అమలు చేసిన తర్వాతనే మీకు నిజంగా ఓట్లు అడిగే హక్కు ఉంటుంది, నైతిక హక్కు ఉంటుంది. ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని మనం దేశం సుభిక్షంగా ఉండాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, మన గ్రామాలు సుభిక్షంగా ఉండాలన్నా అక్కడ నరేంద్ర మోదీ గారు ఉండాల్సిందే, ఇక్కడ అరవింద్ ధర్మపురి గారు ఉండాల్సిందే. అరవింద్ ధర్మపురి అన్న గారికి మద్దతుగా మనందరం కూడా, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ప్రచారానికి వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను, అక్కడ మోదీ గారు ఎలాగో వస్తారు, ఇక్కడ మరి మోదీ గారు బలపరిచినటువంటి అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నని ఎంపీగా మనందరం కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుందామని మరొక్కసారి, మరి అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మనకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమమైన. నమస్తే నమస్తే అమ్మ, నమస్తే బాబు. బాబు కూడా వచ్చిన ఇంకా పెట్టుకోమనండి. ఆ రిసిప్ట్ మనకి చేసుకున్నారా? మిగతా కూడా పెట్టుకోండి. కాకపోతే మీరు దాని కింద అప్లై చేసుకున్నది మీకు వస్తుంది, స్కీమ్ వస్తుంది. 5 లక్షల రూపాయల వరకు ఫ్రీ అవుతుంది, అది వస్తుంది. ఇప్పుడు అన్న వాళ్ళే కార్డులు, బొమ్మల పంచాయతీ కోసం కార్డులు ఆపుతున్నారు. బొమ్మల పంచాయతీ కోసం కార్డులు అయినాయి 3 లక్షలు. అంటే ఈ మనోళ్ళు అన్నారు, అరే సీఎం అయితే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుకో రాష్ట్రంలో, గాలది ఎందుకు పెడతావు నువ్వు అని మనోళ్ళు అంటున్నారు. పంచాయతీ కోసం ఆపిండ్రు. ఇంకా అక్క ఇంకొకటి, మనోళ్ళు ఏమన్నా అంటే అన్న వాళ్ళైనా, మన పిల్లలు చదువుకున్న పిల్లలైనా ఏదైనా షాప్ పెట్టుకుంటామంటే కూడా బీసీలు అయితే 30% సబ్సిడీ, ఎస్సీలు అయితే 30% సబ్సిడీ అన్న, అంటే అందరు వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి సబ్సిడీ కింద లోన్లు వస్తున్నాయి. మనల్ని కూడా డైరీ ఫామ్లు పెట్టుకున్నారు మన మండలంలో. ఒక 6 ఉన్నాయి. అవి ఎక్కువనే. అట్లా గొర్రెల కోళ్ళ ఫామ్లు ఉంటాయి. అట్లా ఇంకే షాప్ అయినా గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు చెప్తుంది. ఆల్రెడీ నడుస్తున్నాయి ఇవన్నీ, గెలుస్తామనేవి కాదు, నడుస్తున్నాయి ఇవన్నీ. చాలా మంది తెలియనిస్తలేదు. మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పటికైనా ఇది నేను చెప్పింది అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అన్న. ఆన్లైన్లో అప్లై చేసుకున్న రిసిప్ట్ ఇవ్వండి. అన్న మేస్త్రి బాగున్నావా? స్కూల్కి పోతలేవా?
ఇదే చెప్పింది. కానీ కనీసం డబ్బులు ఓట్ల ప్రియమమ్మ మేము, ఓట్ల కోసం కాదు. మోదీ సార్ ఎప్పుడు ఇచ్చే ఓట్ల కోసం ఇస్తా అని చెప్పలేము. ఇప్పుడు దాకా నేను చెప్పిన లోన్లు ఓట్ల కోసం కాదు, జరుగుతున్నాయి కదా. అన్నకైతే ఇప్పుడు ఓట్ల కోసం ఎప్పుడో ఇచ్చినాయి, అట్లనే మస్తు మందికి ఇచ్చింది. మీరు ఆలోచించుకోండి, ఓటు అయితేనే మనకింత లేకపోతే మళ్ళా ఇదే బాధపడే పరిస్థితి. సంజయ్ కుమార్ గెలిచిండు, నేను గెలిచిన లాభం కేసీఆర్ గెలవలేదు అంటే ఎవరైనా పని కోసం పోతుంది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వచ్చి గెలిచిందా ఏం లాభం అని ఆయన ఇప్పుడు మళ్ళీ పోటీ నేను గెలిచే లాభం అక్కడ మోదీ గెలిచిందని అంటాడు. అదే ముచ్చట అంటాడు. మరి మనకు అవసరమై మాది జిమ్మదారి అన్న వాళ్ళైతే మీ దగ్గరనే ఉండదు. నేనైతున్నా కదా ఇంట్లో మరి మొగలు ఆలోచించిన ఆడవాళ్ళంటే ఎక్కువ ఆలోచిస్తారు వాళ్ళు. కూర్చున్నారా అమ్మ అందరూ? ఓకేనా పని? నమస్తే అమ్మ. ఇంత బాగా లోపలికి కట్టున్నారు రోజు. కూర్చున్నారు అందరూ? నమస్తే అమ్మ. సగమూరి ఇక్కడ ఉన్నట్టుంది. పెళ్ళి ఇలా పొలాలు భయపడా అక్కడ పని నచ్చేది ఇప్పుడు అక్కడ మేడం చెర్ల ఉంటాయి. ఎండిపోయింది, ఎండాకాలం కదా ఇది. నమస్తే అన్న, చిన్నారు అందరూ? మిమ్మల్ని మొదలు ఎప్పుడుంది ఏం కథ? అప్పుడు ఓట్లు వేసింది కానీ ఇంకా కొన్ని ఓట్లతో గెలిచింది.